ప్రచార సాహిత్య ప్రవీణ విమర్శన భూషణ శ్రీ గుమ్మలూరి సత్యనారాయణ గారి నా సహస్ర మాస జీవన యాత్రా చరిత్ర. అది అందులో 8వ భాగం 16/5/20. ఆయన ఆ పర్లాకిమిడిలో తన అనుభవాల గురించి చెప్తున్నారు. హై స్కూలు, కాలేజీలు, మిత్రులు అందరూ అయిపోయారు. సురభి నాటకాల ప్రదర్శనలు అక్కడ ఎలా జరిగాయి. 1926-30 సంవత్సరాల మధ్య ఈ నటనలో నాకు ఆసక్తి పెరిగింది కూడా. దీనికి బలమైన 2 కారణాలు. 1926కి పూర్వం సురభి నాటక కంపెనీ వారు పర్లాకిమిడిలో 2 నెలలు ఉండి దాదాపు 30 నాటకాలు ప్రదర్శించి ఈ సురభి నాటకాలకు ప్రత్యేక ఆకర్షణ ఉంది. మా కాలేజీకి వెళ్ళే దారిలోనే విశాలమైన ఖాళీ స్థలం చుట్టూ ప్రహరీ గోడలు, గేటు మొదలైనవి ఏర్పాట్లతో ఉన్నది. ఆ స్థలంలో ఈ సురభి కంపెనీ వారు ప్రత్యేక నాటకశాలను వారే నిర్మించుకొని చుట్టుపక్కల కొన్ని ఏళ్లలో 2 నెలలు అద్దెకు కుటుంబాలతో ఉండి రోజు విడిచి రోజు ఒక నాటక ప్రదర్శన చేశారు. ఆ బృందంలో పెద్ద నటీనులకు అన్ని నాటకాలలో ప్రధాన పాత్రల సంభాషణ కంఠస్థంగా ఉండే. దీనివల్ల ఏ వేళకు ఎవరు వీలుగా ఉంటే వాళ్ళ పాత్రలు నటించారు. స్త్రీలు పురుష పాత్రలు కూడా వేశారు. కమల అనే ఆమె శ్రీకృష్ణ పాత్ర అద్భుతంగా నటి. వారికి పెద్ద సాసాబాయి ఒక నాటకంలో లవకుశను ఆడుతూ ఉండగా ఈ సాసాబాయి కోడలు నిజంగా నిండు గర్భవతి. ఆనాడు ఆమె సీత వేషం వేసి నేను ఆ నాటకానికి వెళ్ళి మొదటి 2 రంగాలు అయిన వేళకు ఆమెకి నొప్పులు వచ్చాయి. నాటకం ఒక 10 నిమిషాల పాటు ఏదో హాస్య పాత్రలతో కాలక్షేపణ చేస్తుంది. అప్పటికి సీతావాడు వదిలి వెళ్ళారు. పిదప విషయం తెలిసింది. మరిది కాకపోవడం మూలంగా ఆ సమయంలో ఈ సంఘటన తర్వాత తెర తీసేసరికి ఇంకొక నటీమణి సీత వేషంలో రాగా ప్రేక్షకులకు కొంత కలకలం కలిగి అప్పుడు సాసాబాయి పాపాబాయి వేదికపైకి వచ్చి జరిగిన విషయం చెప్పగా ప్రేక్షకుడు శభాష్ అని అభినందించారు. ఈ విధంగా సురభి నాటక సమాజం 2 మాసాల మా ఊరిలో నాటకాలు వేయడం, వాటిలో సగానికి పైగా నేను చూడటం, నాటక ప్రదర్శన లేని విరామ సమయాలు మా రోజుల్లో కూడా రంగస్థలం, తెరల వైఖరి, వైరు వర్కుల ఏర్పాటు మొదలైన వాటిని మా స్కూల్ నుండి ఇంటికి వస్తూ ఉన్నప్పుడు చూస్తూ ఉండటం వలన నాటకాలలో ఒక ఉత్సాహం కలిగి దానికి తోడు స్నేహితులైన దేవరకొండ విశ్వనాథం, మురిపెళ్ళ ఆచారి వంటి స్నేహితుల కుతూహలంతో వేసవి సెలవులకు నాటకాలను మా ఇంట్లోనే ప్రసాదరావు ఇంట్లోనూ వేస్తూ ఆనందించేవాళ్ళం. దీని మూలంగా క్రమంగా పర్లాకిమిడిలో పెద్ద నటులతో కలిసి చిన్న వేషాలు వేసేవారు. మా రోజుల్లో ఎల్లా జోస్యుల సత్యనారాయణ ప్రధాన పురుష పాత్రధారి, వెల్లంకి వెంకటేశ్వరుడు స్త్రీ పాత్ర, బంకుపల్లి మల్లయ్య శాస్త్రి, గెలుగు సీతాపతి గారుడు ముఖ్యుడు. సీతాపతి గారికి పద్యాన్ని రాగయుక్తంగా చదవటం రాదు, కానీ ఆయన స్ఫురదృక్ రాజవేషాలు ఆయన సొత్తు. మల్లయ్య శాస్త్రి గారు కమ్మగా పాడగలరు. మునులు, మంత్రులు వంటి పాత్రలు వేసేవారు. శివరాత్రికి హరికథ శివాలయంలో వారే చెప్పేవారు. నాలో చిన్నతనంలోనే అంకురించిన ఈ నాటకాభిరుచి పర్యవసానంగా నేను పెద్దవాడనైనా నాటక రచన, నాటక ప్రదర్శన, దర్శకత్వం మొదలైనవి అలవాటై చంద్రగుప్తలోని చాణక్య, చిత్రనళీయంలోని బాహుకుడు, ప్రతాపరుద్రీయంలోని పిచ్చి యుగంధరుడు పాత్రలను వేషం మార్చుతూ ఏకపాత్రాభినయం చేస్తూ గంట ప్రదర్శన ఇచ్చేవారు. ఇక భిన్న రస ప్రదర్శనకు తలమానకం వంటి రచన
వీటి ప్రదర్శన బహువిధ రసాలనుప్పించే వాచకం అలవాటే. ఈ శిక్షణ ఫలితంగా నా ఉపన్యాస ధోరణి విసుగు పుట్టిందే కాదని గ్రహించాను. పుట్టించేది కాదు, బుద్ధి చెప్పిన నాటక అయితే 1953లో మద్రాసులో నేను వ్రాసి ప్రధాన పాత్ర వేసి దర్శకత్వం వహించి పెట్టుబడితో ఏర్పాటు చేసిన మృగశిర అనే 3 గంటల నాటక ప్రదర్శనలో వచ్చిన చికాకులు, డబ్బు నష్టం వల్ల కొంత గుణపాఠం నేర్పారు. ఏమంటే మితిమీరి నాటక రంగంలో పయనిస్తే పతనం తప్పదు నేర్చిన గుణపాఠం. దీన్నే నా పిల్లలకు చెప్తూ ఉండేవాడు. వాళ్ళకు కూడా ఇటువంటి కార్యక్రమాల నిర్వహణలో ఆసక్తి ఉండేది. నటీనటులు తారాపథంలోకి వెళ్ళిన మద్రాసులో వారి జీవితాలను చూసిన తర్వాత ఎక్కువ కాలం ఆ స్థలంలో నిలబడలేరు అనే భావం దృఢపడి, అలాగే నాటక ప్రదర్శనలు మితిమీరి చేపట్టకుండా అదుపులో ఉంచుకున్నప్పుడు దానివల్ల వచ్చే భావ ప్రకటన, రసోద్దీపనకు తగిన వాచకం వంటి ప్రయోజనాలు పొందచ్చని భావన కూడా నాకు దృఢమై ఒరియా తెలుగు భేద భావన పర్లాకిమిడిలో 1932-33 ప్రాంతానికి తెలుగువారు ఎక్కువగా ఉన్న పెద్ద బజారు వద్ద మరొక నాటక కళాశాలలు వ్యక్తులెవరో కట్టించారు. అందులో తెలుగు నాటకాలు ప్రత్యేకంగా ఆడేవారు. నా ఉద్దేశంలో అప్పటికే ఒరియా తెలుగు అనే ఏర్పాటు ద్వారా ప్రజల్లో బాగానే బహుశా ఈ జాతి భావం క్రమంగా ఎడమొగం పెడమొగంగా దారి తీసి ఉంటుంది. దాని ఫలితంగా 1936 ఏప్రిల్ 1వ తేదీ ప్రత్యేక ఉత్కళం ఒరిస్సా రాష్ట్రం ఏర్పడి ఆ రాష్ట్రంలో పర్లాకిమిడి చేరిపోయి స్థానికంగా ఉన్న తెలుగువారు సరిపోయిన కొట్లాటలు కావు, వాదోపవాదాల వల్ల లాభం లేకపోయింది. గిడుగు రామ్మూర్తి పంతులు గారు కూడా అప్పటిదాకా పర్లాకిమిడిలో ఉన్నవారు. ఎప్పుడైతే విభజన ప్రకటన వెలువడింది ఆ రాత్రే ఆయన నివాసాన్ని రాజమండ్రికి మార్చారు. గిడుగు రామ్మూర్తి గారి తపన ఈ ప్రసక్తి వచ్చింది కనుక ఇక్కడ ఒక సంగతి చెప్పారు. పర్లాకిమిడిలో గిడుగు రామమూర్తి పంతులు గారు ఉండేవారు. అక్కడి మహారాజా కాలేజీలో ఉపాధ్యాయులుగా పదవిని విరమించి తెలుగు సాహిత్య ప్రత్యేకంగా వాడుక భాష ఉద్యమం సూత్రధారిగా కాలక్షేపం చేసి వారికి గొప్ప చెవుడు. ఎందుకని ఆయన మన్య ప్రాంతాల్లో తిరగటం వల్ల వినయిన్ అనే మాత్ర అప్పుడు వాడేవాడు. దోమలు కొట్టకుండా మలేరియా రాదు. ఆ వినయిన్ మాత్ర ఎక్కువగా వాడటం మూలంగా చెవుడు వచ్చింది. బ్రహ్మ చెవుడులాగా అయిపోయింది. ఎప్పుడు వారి వద్ద పలక బలపం. ఒకసారి స్కూళ్ళ ఇన్స్పెక్టర్ జేఏ ఏడ్స్ ధర పర్లాకిమిడి వచ్చి ఆ సందర్భంలో ఉపాధ్యాయులు మాట్లాడే తెలుగు నలుగురు కలిసి పిచ్చాపాటి మాట్లాడినప్పుడు వారి తెలుగు భేదా ఉంది అని గ్రహించి ఇంగ్లాండ్లోని ఇంగ్లీషులో కూడా ఇటువంటి తేడా ఉన్న బోధించేటప్పుడు వాడుక భాషే ఉపయోగం. ఇక్కడ అలాగ ఎందుకు లేదు అని సందేహం రాగా విజయనగరంలో గురదాడ పిటి శ్రీనివాస్ అయ్యంగార్ల ఏడ్స్ దొరగడిగితే పర్లాకిమిడిలో ఉన్నాడు. దీనికి సమాధానం చెప్పగలిగిన వారు ఆయనే గిడుగు రామమూర్తి గారు. వెళ్ళి అడగండి. వారి జ్యేష్ఠ కుమారుడు సీతాపతి గారు కాలేజీలో హిస్టరీ చెప్పారు. రామమూర్తి గారు స్థానిక గిరిజనులైన సవరణకు వ్రాసే భాష లేకపోవడంతో వారు మాట్లాడే పదాలకే రూపకల్పన చేసి అక్షరాలు నిర్మించి గిరిజనులకు చదవటం రాయటం సాధన పుస్తకాలు కూడా తయారు చేశారు. అంటే వర్క్ బుక్ అంటాం. దీని ద్వారా గిరిజనులు విద్యా గంధం వ్యాపి వారి సమాజ సంస్కారాన్ని అవకాశం ఇస్తుందనే తపనతో ఈ ఘనకార్యానికి రామమూర్తి గారు పూనుకారు. బ్రిటిష్ ప్రభుత్వం వీరి కృషిని శ్లాఘిస్తూ కైసరీ హిందూ పథకం రావు సాహెబ్ బిరుదతో సత్కరించి 1911 సవర నిఘంటువు రామమూర్తి గారు తయారు చేస్తే
మద్రాసు ప్రభుత్వం ప్రచురించి సరంగు గ్రామంలో ఒక సమర శిక్షణ తరగతులకి పాఠశాల కూడా అనేది. మండపాక పార్వతీశ్వర మా బావగారు అక్క పెనిమిటన్న మండపాక పార్వతీశ్వర శాస్త్రి గారు ఒబ్బిడి ఆస్థాన కవులై కవితా పితామహ మండపాక పార్వతీ శాస్త్రి గారి మనవులు వీరపుడు ఛత్రపురం ఆన్స్లో హై స్కూల్లో హిస్టరీకి. కానీ వీరికి తెలుగు సాహిత్యంలో చక్కటి ప్రవేశం. మంజరి ద్విపదలలో ప్రత్యేక ఆధ్యాత్మిక కవిత్వం వీరి సొత్తు. వాడుక భాషా ప్రచారంలో కూడా మక్కువే. కానీ ఈ గ్రామ్య పదాల స్థాయి ఎంతవరకు ఉండాలి అనే దానిపై తరచూ చర్చలు జరిగి మా బావగారు మా ఇంటికి పర్లాకి మెలి వచ్చినప్పుడల్లా రామ్మూర్తి గారితో రోజుల తరబడి చర్చించేవారు. ఆ సమయాల్లో నేను కూడా మా బావగారితో అక్కడ పెళ్లి కూర్చొని చర్చలు వినేవి. పర్లాకి మెడిలో గిడుగువారి ఇల్లు చాలా పెద్ద. ఆదిలో వారి సామాన్య సంసారం, కానీ క్రమంగా పెద్దదై సంపన్నమయ్యింది. ఆ ప్రాంతంలో వారి పట్ల ఎనలేని గౌరవము ప్రజల్లో ఉండేది. ఉత్కళ రాష్ట్రానికి ఆందోళన. అప్పటి వరకు బీహార్, ఒరిస్సాలు కలిసే ఒకే రాష్ట్రంగా ఉండే. దాని నుండి విడిపోయి ప్రత్యేక ఉత్కళ రాష్ట్రాన్ని ఒరిస్సా అనే పేరుతో కోరుతూ ఒక ప్రజాందోళన వచ్చేది. ఏ గ్రామాలు, ప్రాంతాలు భావి ఉత్కళ రాష్ట్రంలో చేరాలని నిర్ణయించటానికి ప్రజాభిప్రాయ సేకరణ నైసర్గిక నిర్ణయాన్ని ఒక అధికార బృందాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసి ఆంధ్ర రాష్ట్ర సమస్యలో మద్రాసు ఎవరిది అన్నట్టుగా తెలుగువారి సంఖ్య ఎక్కువగా గల బలంపురం, పర్లాకిమిడి పట్టణాలు ఒక తీవ్ర సమస్యగా అయ్యాయి. ఏమంటే గంజాం జిల్లాలో జీవం గల పట్టణాలు ఆరండే. ఆ రెంటిని ఒరియా వారు వదులుకుంటే ఎలా అన్ని రకాల రాజకీయాలు చోటు చేస్తారు. పర్లాకిమిడి తెలుగువారిదని చరిత్ర చూసిపిన గిడుగువారు పర్లాకిమిడి ఆనుకొని ఉన్న గ్రామాలలో తెలుగువారే అని వారంతా ఉరియావారే అని ధనికులైన మహారాజా వర్గం. అసలు పర్లాకిమిడి రాజవంశమే తెలుగువారని రామ్మూర్తి పంతులు గారి వారు దేశ చరిత్ర చదివిన మేధావు. పర్లాకిమిడికి 20 మైళ్ళ దూరంలో ముఖలింగ క్షేత్రం ఉన్నది. మహారాత్రి శివరాత్రి గొప్ప ఉత్సవం జరుగుతుంది. అక్కడి ఆలయంపై శిలా శాసనాలున్నాయి. ఆ శాసనాలు బట్టి చెప్పారు. గిడుగు రామ్మూర్తి పంతులు గారి అబ్బాయి గిడుగు సీతాపతి సినిమాల్లో కృష్ణదేవరాయలు, తెమ్మరసు లాంటి వేషాలు వేసేవారు. మంచి నటుడు కూడా, గొప్ప రచయిత కూడా. ముఖలింగ శాసనాలను బట్టి కామర్లపూడి క్రీస్తు శకం 800 నుండి అంతరవర్ణ చోళగంగ కాలం 1100 వరకు, అంటే 300 సంవత్సరాల వరకు గల మధ్య కళింగ దేశాన్ని పాలించిన తూర్పు గాంగ వంశరాజుల ముఖలింగమే రాజధాని. అంతకు పూర్వం అక్కడ సవరలు మాత్రమే ఉండేవారు. శబరాదిత్యుడనే సవరరాజు మొదటి కామర్లపుడి 720 క్రీస్తు శకంలో ఓడించి దంతపురం నుండి ముఖలింగాన్ని తన రాజధానిని మార్చాడు. ఆ గాంగవంశీయులలోని వాళ్ళే చంద్రవంశరాజులైన ప్రస్తుత పర్లాకిమిడి జమీందారులని గిడుగువారి నిరూపణ. కనుక గిడుగు రామమూర్తి గారి కుమారుడు సీతాపతి మాస్టర్ ప్రజా సహకారంతో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సులో తెలుగువారి వాదన వినిపించడానికి బయలుదేరి వెళ్ళారు. ఆ రోజులు విమానయానం లేదు, స్టీమర్లోనే సముద్ర ప్రయాణం. ఎంతో శ్రమతో 1933లో వెళ్ళినవాడు 31 వరకు 4 నెలలు అక్కడ ఉండాల్సి వచ్చింది.
అంత వేగిరం అటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయా? తిరిగి 33 మరి 2 సమావేశాలు చర్చలు జరిగి ఇన్నిసార్లు వెళ్ళి రావడానికి గిడుగువారికి డబ్బు లేదు. రాజావారైతే అక్కడకు మరలా వెళ్ళి ఉత్తర రాష్ట్రానికై వారి చివరకు విజయం రాజాదే అయి పర్లాకిమిడి పట్నం ఆ తాలూకా కూడా కొత్త ఒరిస్సాలో చేరినట్టు ప్రభుత్వ ప్రకటన వచ్చాయి. ఆ వార్త సహించలేక రామమూర్తి పంతులు గారు విపరీతమైన ఆవేశం రాజవీధిలోని పర్లాకిమిడి ఘోర అన్యాయం జరిగిపోయి ఇక నీ బుద్ధులు చెయ్యదగింది ఏమీ లేదు. రేపు అంటే 1936 ఏప్రిల్ 1 నాటి నుండి ఉదయ బాలుడు ఉత్కంఠుడయ్యాడు. నేను ఆ బోయకొండపై వచ్చే సూర్యోదయాన్ని చూసి సహించలేను. ఊరు వదిలి వెళుతున్నా అని బేగ్గరగా అరిచాడు. ఆ ఊరు వదిలి ఎలాగ వెళ్తారో మేము చూస్తాం. ఓడిపోయినందుకు దీన్ని అనుభవించాల్సిందే అని రాజావారి ప్రమేయం వల్ల రామ్మూర్తి గారి ప్రయాణానికి బస్సు రైలు టిక్కెట్లు దొరకకుండా చేశాడు. పల్లా అక్కడ ఆ రాజు అన్నమాట, ఉత్కళ రాజు. ఊరిలో సొంత మోటారుగా తెలుగువారి వద్ద ఏ 1, 2 ఉండే వాటిని ఉపయోగించకుండా కూడా చేయించారు. ఎన్ని జరిగినా తెలుగువారి పంతమే అక్కడికి 40 మైళ్ళ దూరంలో ఉన్న శ్రీకాకుళం విశాఖ జిల్లా నుండి స్నేహితులొకరు కారు పంపగా అర్ధరాత్రి పర్లాకిమిడి వదిలి తెలుగు గడ్డ రాజమండ్రి ఈ చర్య ప్రభావం వల్ల తెలుగువారికి గల ప్రాపకాలు కొనిపోయాయి. ఆస్తి నష్టం కూడా జరిగి రాజులు తలుచుకుంటే రాళ్ల దెబ్బలు తప్పవు. గిడుగువారు రాజుగారి శత్రువయ్యారు. సినిమాలో చేరి రైతు బిడ్డ చిత్రంలో జమీందారు పాత్ర ధరించి సీతాపతి గారు కక్ష సాధించుకున్నారు. తర్వాత రాజులు ప్రజలు బలాబల ఉత్కళ రాష్ట్రంలో పర్లాకిమిడి కలిసిపోతే ఇక్కడ తెలుగువారి భాషా సంస్కృతులకు భంగం కలుగుతుంది. దాన్ని అడ్డుకునే విఫల ప్రయత్నం చేసిన తెలుగువారి కృషి సామాన్య ప్రభాభిప్రాయమైతే ఉత్కళ రాష్ట్రం ఏర్పడి తన జాతికి పరిపాలనాధికారం వస్తే అన్ని రంగాల ఉత్కళులు అంటే ఒరియావారు సమగ్ర జీవనాభివృద్ధిని సాధించటానికి వీలవుతుంది. పర్లాకిమిడి రాజా తనకు గల సకల బలాలను సమీకరించి తన లక్ష్య సాధన చేయగలిగారు. రాజుగారికి జాతకరీత్యా ఉన్న దైవ బలం ఆయన రాశి ఫలితం ఇక్కడ వారికి జాతకరీత్యా సంతరించిన దైవ బలం ఏమిటో తెలుసుకుందామని కృష్ణచంద్ర గజపతి నారాయణ దేవ్ వారి జాతకాన్ని సంపాదించారు. 1958లో ముద్రింపబడిన మహారాజా కాళేజీ వారి ప్రత్యేక సంచికలో హై స్కూల్లోనే లెక్కల మాస్టారుగా పనిచేసి విరమించిన శ్రీ అఘోరపతి గారి వ్యాసం నుండి తీసుకొని దానికి జ్యోతిష్ శాస్త్ర పరిచయం ఉన్న నా 2వ కుమారుడు ఇంజనీరు రామకృష్ణ వ్యాఖ్యానం రాశాడు. దాని ముఖ్యాంశాలు: కృష్ణచంద్ర గజపతి నారాయణ దేవ్ మహారాజు 26/4/1892 మంగళవారం రాత్రి 10:45 అశ్వని నక్షత్రం 4వ పాదం ధనుర్లగ్న సింహ నవ అంశలో జన్మించి ఆ సమయంలో వారి జన్మకుండని రవి 14:40, చంద్రుడు 11:59, బుధుడు 172:30, బుధుడు 3:20, వక్ర బుధుడు గురు 347:28, శుక్రుడు 60:07, శని 151:46 వక్ర. జనన కాలంలో కేతు మహర్దశ జరుగుతోంది. ఆయన కేతు 205:20, 1893:1, శుక్ర 20 సంవత్సరాలు 1911 వరకు, రవి 6 1919 1 10, ప్రియభూషణ స్వరూప శుభగోద
క్షోన్వీషు మతిమాంశ అనే బృహత్ జాతక గ్రంథాన్ని అనుసరిస్తూ అశ్విని నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి మంచి రూపం, వర్చస్సు, సర్వజన ప్రియతం, సమర్థత కలిగి ప్రియభూషణుడు, బుద్ధిమంతుడైన మహారాజ లక్షణాలు వచ్చాయి. నవాంశ లగ్నం సింహమై ఉండటం, అందులో రవి ఉండటం, ఆ రవి రాశిలో శుక్ర నక్షత్రమైన భరణి మీద ఉన్నందున నవాంశలో చంద్ర శుక్రుడు ఇద్దరు లగ్నాధిపతి అయిన గురువుతో సహా స్వక్షేత్రంలో ఉన్న గురువు నారాయణ అంశ అయినందున బుధ నక్షత్రం రేవతిగా ఉన్నందు రవిచంద్రుడు కలిసి ఉన్నందు వారికి కృష్ణ చంద్ర నారాయణ నామధేయం పెట్టారు వాళ్ళవారు. ఇటువంటి శాస్త్రీయ విషయాలు పరిశీలించి దైవజ్ఞులు నిర్ణయించిన పేరు వ్యవహార నామంలో మరొక నామం కలిగిన అత్యాధునిక వ్యవహార నామంలో భాగంగా శివర మొదలు తెగితే, మధ్య నడుమ వంగితే కొత్త రంగులు పొలం, లేకపోతే అలా చలామణి అవుతూ ఉంటాయి. శ్రీవారి జాతకం పంచమంలో రవి బుధ చంద్రుడు రాహులు ఉంటాయి. అందులో శుక్రుడి ఇంట్లో ఉన్న కేతు నక్షత్రంలో బుధ చంద్రుడు, శుక్రుడి నక్షత్రం మీదే రవి రాహువులు ఉన్నందున సంగీత నృత్య నాటకాల వంటి లలిత కళలు, ఆటలు, పందాలు మొదలైన వాటిపై ఆసక్తి విపరీతంగా ఉంటుందని అగ్నితత్వ ప్రధానమైన ధనుర్లగ్నాధిపతి గురువు బుధ నక్షత్రం మీద ఉండటం, ఆ బుధుడు చరరాశిలో రాజగ్రహమై ఉచ్చస్థుడై రవితో కలియటం వీరిలో అనంతమైన చైతన్యాన్ని, అలసట కనపడనీయని దేహాన్ని, రాజసం ఉన్న అందరితో కలిసిమెలిసి ఉండే స్వభావాన్ని, సర్వసమానత్వ తత్వాన్ని కలుగజేసింది. లగ్న కేంద్రం తప్పించి మిగిలిన చతుర్థ, సప్తమ, దశమ కేంద్రాలు జ్ఞాని, కామ్య, కర్మకారక గ్రహాలైన గురు, శుక్ర, శనులు వరుసగా ఉండడం, అలాగే కుజ, బుధ, శనులతో అంతర్పరివర్తన కలగడం, రాజగ్రహమైన రవి, క్రియాగ్రహమైన కుజుడి ఉచ్చస్థితి కలగడం మొదలైనవి కేవలం రాజరికపు వంశం వారికే గాని సామాన్యులకు ఏర్పడే గ్రహ సంపుటి కాదట. వీరిలో ధర్మ, కర్మ, కళలు గురు, శుక్ర, శని, శుక్రుడు సమాన స్థాయిలో మేళవించబడి ప్రజలకు హితకారై వారికొక త్యాగం చెయ్యగలి, వారి కోసం త్యాగం చెయ్యగల తత్వం కలిగి ప్రజాభిమానం పొందటానికి దోహదపడి. అయితే ఇంత మహజ్జాతకంలో కూడా అవయోగాలు లేకపోతే ద్వితీయంలో కుటుంబ స్థానంలో పాపి కుజుడు కలత్ర కారకుడై, శుక్రులకు అష్టమంలో కుజుడు, చంద్ర లగ్నాత్తు సప్తమాధిపతి కుజుడుకు శని దశలు వీక్షణ. వీరి కుజ మహద్దశలో భార్యా వియోగం జరిగి, అంతేకాక అదే కుజ దశలో పంచమానికి కుజ వీక్షణం, చంద్ర లగ్నాత్తు పంచమానికి కుజ వీక్షణం, పంచమాధిపతి అయిన కుజుడు రవి నక్షత్రంలో ఆ రవి కుజ వీక్షణం, లగ్న వ్యయ రూఢాల పంచమానికి కుజ వీక్షణం. ఇలాంటి ప్రథమ సంతాన నష్టం భార్య పోయింది, పెద్ద కొడుకు. శ్రీరామచంద్రుడికి చతుర్థ కేంద్రుడు శని ఉండి దశమాన్ని చూస్తున్న ఆ దశలో రావాల్సిన రాజ్యాంగ దేశ భ్రష్టత్వం చతుర్థం నివాస కేంద్రం కదా. అలాగే మన పర్లాకి మిలి రాజా కృష్ణచంద్రుడు దశమ కేంద్రంలో శని ఉండి చతుర్థాన్ని చూస్తున్నందు, అంతేకాక సప్తమాన్ని అందులో ఉన్న శుక్రుని చూస్తున్నందు శుక్ర దశలు తన దేశాన్ని, రాజ్యాన్ని వదిలి వేరొక ప్రాంతాన్ని అంటే మద్రాసులో భాగ్యంలో ఉన్న రాకుమారుల విద్యతో పాటు రాజ్యాధికార యోగ్యతకు తగిన శిక్షణనిచ్చే న్యూ ఇంగ్టన్ రెసిడెన్షియల్ కాలేజీకి వెళ్లాల్సి వచ్చి మళ్ళీ రవిదశ వీరికి 21 సంవత్సరం వచ్చాక కానీ రాజ్యప్రాప్తి రాల. అయితే అది కూడా సంపూర్ణమైంది, సర్వస్వతంత్రమైంది, సమగ్రమైంది కూడా.
బలీయుడైన రాహు కుజుడి ఇంట్లో శుక్ర నక్షత్రంలో ఉండి తన దశ వచ్చిన వెంటనే 1936 వీరి రాజయోగాన్ని తృప్తిని ఒరిస్సా రాష్ట్ర 1/4/1936 తన పట్టుదల స్వయం ప్రతిభ త్యాగశీలత సమర్థతతో సంపాది దానికి మొదటి ప్రైమ్ మినిస్టర్గా పదవి బాధ్యతలు స్వీకరించారు. నగర విశేషం. పర్లాకిమిడి నగర ముచ్చట్లు వ్రాస్తూ రాజాగారి జాతకంలో కొట్టుకుపోయారు. పర్లాకిమిడి నగర మున్సిపాలిటీ చైర్మన్గా పైడిగంటం సీతారామస్వామి పంతులుగా చాలా కాలం ఆ హోదాలో ఉండేవారు. వారికి చైర్మన్ గారని అనేవారు. చైర్మన్ గారి సోదరుడు పైడిగంటం సూర్యనారాయణ గారు మాకు 2వ ఫారంలో క్లాస్ మాస్టర్. రాజవీధిలో వీరికి 2 పెద్ద సంపన్ను ఇంటా బజటా కూడా కొంత రాజరికం కనబడుతూ ఉంది. వీరు బజారు వీధికి దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి కోవలు ధర్మకర్తలు కనుక ఏ విధాన చూసినా కొంత పలుకుబడి గలకుడు. అయినా ఊరిలో వాతావరణం మారింది. పైడిగంటం వారికి బదులు వైశ్యులైన కారుమూరు అప్పారావు చైర్మన్. పండుగలు ఆలయం. జగన్నాథ స్వామి రథయాత్ర పర్లాకిమిడిలో ప్రసిద్ధి. 2 దేవాలయాలు కోటకు దగ్గరగా ఉంటాయి. ఒకటి జగన్నాథుడు, అందులో జగన్నాథ స్వామితో పాటు సుభద్ర బలరామ స్వామి విగ్రహాలు. 3 పూరి జగన్నాథ దేవాలయ పద్ధతిలోనే ఉంటాయి. 2వది రాధాకాంత స్వామి మఠం. జగన్నాథ స్వామికి ప్రతి ఏటా గొప్ప రథయాత్ర జరిగి 3 దేవుళ్లకు 3 ప్రత్యేక రథాలు. ఒక విశేషం, సాధారణంగా కోవెలకు ఉత్సవ విగ్రహాలు ఉంటాయి, కానీ వాటినే ఊరేగిస్తారు. కానీ ఈ స్వామి మూల విగ్రహాలని రథాలపై ఎక్కి 6 మైలు దూరాన ఉన్న వేరొక ఆలయాన్ని గుండుజాబడి మఠం తీసుకువెళ్తారు. జ్యేష్ఠ పౌర్ణమి నాడు కళ్ళు కడిగేటువంటి పౌర్ణిమ అని ఉత్సవం చేస్తారు. ఈ ఆలయంలో వేరొక చోట 3 విగ్రహాలకు 3 గుండ్రపు రాతి దిమ్మలు, ఆ వెనక 6 అడుగుల ఎత్తున ఒక గోడ 6 అడుగులే. ఆ గోడకు ప్రతి దిమ్మకు దృష్టిలో ఉంచుకొని 2 కన్నాలు. పౌర్ణమి నాడు ప్రధాన గర్భాలయం నుండి 3 మూర్తులను పై స్థలానికి మోసుకు వెళ్తారు. అక్కడి కొబ్బరి నీరు, పవిత్ర జలాలతో విగ్రహాలకు మొదటి సంవత్సరం వేసిన రంగులను కడిగి గంధం పోస్తుంది. ఈ విగ్రహాలు చాలా బరువు. మొదట గర్భాలయంలోనే బలమైన కర్ర దిమ్మ, ఆ దిమ్మకు మాదిరి బలమైన కర్ర దూలాలు అమర్చి ఉంది. ఆ దిమ్మపై విగ్రహాన్ని కూర్చోబెట్టి గొడ్డలతో కర్ర దూలాలకు దాదాపు గట్టిగా 5-6 దృఢకాయలు జాగ్రత్తగా మోసుకొని వస్తారు. గర్భాలయం నుండి ఈ కళ్ళు కడిగే వేదిక వరకు 100 గజాల దూరం. నేలపై కొత్త పంచులను వాటిపై అక్కడక్కడ దించుతూ తిరిగి ఎత్తి జాగ్రత్తగా పట్టుకొస్తారు. ఈ విగ్రహాలు తీసుకువచ్చే కార్యక్రమంలో రాజావారి స్వయంగా పంచాలాల్చి నడుము కట్టు బిగించుకొని వచ్చి పాల్గొని ఆ రోజు విగ్రహాలకు చివరి దృష్టి పెడుతూ కంటి పాపలను దిద్ది వాటికి ప్రత్యేక దృష్టి దోషాలు తీసుకుని ఈ 15 రోజులు గర్భాలయంలో చిన్న విగ్రహాలు వీటికే పూజాదుకు జరుగుతుంది. ఈ లోపల ఉగాది వెళ్ళగానే ఆరంభించి కొత్త రథాలను ప్రతి ఏటా తయారు చేయిస్తారు. ఆ రథాలు దాదాపు 40 అడుగుల వెడల్పు, 30 అడుగుల ఎత్తు గోపురాకారంలో ఉంటాయి. ఆషాఢ శుద్ధ తదివి నాడు రథయాత్ర ప్రారంభమై కొత్త విగ్రహాలు రథాలపై ఎక్కిస్తారు. దీనికై రథాలను తగులుతూ బలమైన దూలాలను ఏటవారుగా వేసి వాటిపై దట్టమైన నున్నటి వెదురు చాపలను అమరుస్తారు. ఈ విగ్రహాలను తీసుకొని వెళ్ళి రథాలపై ఎక్కించే కార్యక్రమంలో కూడా మహారాజా వచ్చి పాల్గొంటాడు. తర్వాత ఈ రథాలను ప్రజలే లాగేవారు. రథం సరిగా నడవటానికి, పల్లంలో జారిపోకుండా ఉండటానికి ప్రతి చక్రం అడుగున బలమైన కట్టె దిమ్మలను అడ్డేస్తూ తీస్తూ రథగమనాన్ని తేలిక చేసే పని
ప్రతి చక్రం పక్కన ఇద్దరు ఉండే. ఈ రథాలను స్వామి విగ్రహాలతో పక్క ఉన్న గుండు జాబడి మఠం అనే ఆలయ భవనం దగ్గర రాజవీధిలో మధ్య ఒక ఛత్రి బదిలీ చేసి తీసుకొని వెళ్ళేవాళ్ళు. అక్కడ పంచమి నుండి జగన్నాథ స్వామి దశావతారాలు వేసి తిరిగి ఇదే క్రమంలో మొదటి దేవాలయాలు రథాలపై తెచ్చి యథాస్థానంలో ఉంచుతారు. పర్లాకిమిడిలో జరిగే జగన్నాథ రథయాత్ర పూరి అంత పేరు తెచ్చుకొని ఈ 3 వారాలు ఎక్కడ చూసినా జనమే, దుకాణాలు, వింతలు, వినోదం. అన్నిటికంటా చెప్పాల్సింది ఆకర్షణ రాక్షసి బొమ్మ. సుమారు 15 అడుగుల ఎత్తున వెదురుతో బుట్ట బొమ్మలు అల్లుతారు. అటు ఇటు ఆడుతూ అసిరమ్మంత తలకాయ, పెద్ద కళ్ళు, భయంకరమైన కోరలు, పెద్ద నాలుక, వేలాడే 2 చేతులు, ఆ చేతులకు చెక్కతో చేసిన అరచేతులు, వేళ్ళు. ఆ బొమ్మకు మొలభాగం చివర 2 చిన్న రంధ్రాలు. బొమ్మ లోపల అడ్డగా ఒక కర్ర ఉంది. మామూలు మనిషి ఒకడు బుట్ట బొమ్మలో దూరి పట్టుకొని చిన్న రంధ్రాల నుండి జనాన్ని దారిని చూసుకొని జనాల మధ్య స్వైర విహారం చేస్తారు. ఇటువంటివి 2 బొమ్మలు. ఈ బొమ్మలు మోసేవారు జనసమ్మర్దం దగ్గరకు పోయి గిర్రన తిరుగు. వాటికి త్రోవ ఇవ్వకపోదు గిర్రన తిరిగే రాక్షసి చేతులతో దెబ్బలు కొడు. అంటే అదే తిరిగి జనసమ్మర్దంలో తొడతొక్కుడు కాకుండా ఒక విధమైన ఉపాయంతో కూడిన వినోద కార్యం. రామస్వామి కోవి. రాజుగారి కోట పక్కనే రాములోని కోవిల ఉంది. ఒక సామాన్య దేవాలయమే కానీ అక్కడ ఉత్సవ విగ్రహాలు చైత్రమాసం శుక్లపక్షం బహుశా శ్రీరామి నవమితో అనుకోండి ప్రతిరోజు సాయంత్రం సీతసాగరానికి తీసుకొని వెళ్ళేవారు. అక్కడ ప్రత్యేకంగా 25-30 మంది పట్టే వెడలు పైన తెప్ప ఆ రోజు కట్టే. ఆ తెప్ప మీద స్వామిని కూర్చోబెట్టి దేవదాసి నృత్యాలు చెరువులో గంటసేపు విహారం చేయి. రాధాకాంత మఠం. రాధాకాంత మఠంలో భాద్రపద మాసంలో కృష్ణాష్టమిని పురస్కరించుకొని రాసలీల, సాఖీనట్టు, స్వర్ణనాట్యం వంటి నృత్య నాటికలు దేవళ ప్రాంతంలో గల విశాల స్థలంలో ప్రదర్శిస్తూ ఉంటే దానికి ఎదురుగా ఉన్న అరుగుపై పెద్ద ఊయలలు విగ్రహాలను గురించి ఛత్ర చామరాలతో కైంకర్యం చేస్తూ ఝాలాని అనే ఊయల సేవ ఉత్సవాన్ని చేస్తారు. లక్ష్మణ ఝాలా ఉంటుంది మనకి. ఎక్కడ కేదార్నాథ్, బద్రీనాథ్ వెళ్ళేటప్పుడు మనం ఒక చోట ఆగుతాం. గంగా నది అక్కడికే భూమి మీద, అక్కడ ఇంకా పర్వతాల మీద అక్కడ లక్ష్మణ ఝాల అని పేరేదో మర్చిపోయాను. చిన్న బడి పిల్లలకు పూల బాణాలతో అయ్యవారులు వాడి తల్లిదండ్రులు ఇళ్లకు తీసుకొని వెళ్ళగా పిల్లలు జయా 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 భవ విజయీ భవ అని బాణాలతో పూలను కొడతారు. ఇంటి యజమాను పిల్లలకు పప్పు బెల్లాలు, అయ్యవార్లకు కట్నాలు ఇచ్చి దసరాకు ముందు మహాలయ పక్షారంభం ఒక రోజున కోట సింహద్వారాన్ని ఎదురుగా 2-3 మేక పిల్లలకు చెవులు పోస్తారు. దుర్గాష్టమి పూజా రోజుల్లో కోట శక్తిని కోటకు 1/2 మైలు దూరంలో అంకా వీధిలో ఉన్న దుర్గాలయానికి తీసుకువెళ్ళ. అయితే కోటలో నుండి కోట సింహద్వారం దగ్గరికి శక్తి విగ్రహం వల్ల వాళ్ళకి వచ్చిన తర్వాత దానికి ఎదురుగా 3-4 మేకలు బలిస్తారు. ఆ తల తెగిన మొండెం నుండి రక్తం పిచ్చికారితో కొట్టినట్టు వచ్చి ఆ మొండెం గిల కొట్టుకొని కొంతసేపటికి ఆగాక ఆ రక్తము మడుగులు శక్తి విగ్రహ పల్లకి పట్టుకున్న వాళ్ళు పాదాలు తడుపుకొని వెళ్ళడం ఒక భీకర భయానక దృశ్యం. ఒకసారి ఆ సన్నివేశాన్ని చూశానంటున్నారు ఈ రాసిన వారు. నాలో కలిగిన బాధను ఇప్పటికీ మర్చిపో. ఈ ముహూర్తం వల్ల
ముందుగా తెచ్చి ఉంచిన మేకల అరుపులు, వాటి మెడకు ఒక కాడిని కట్టి అటు ఇటు పట్టుకొని నిలబడేవారు. ఆ కసాయి పదునెక్కిన కత్తితో ఒక్క దెబ్బకి వాటి మెడ నరకాలి. అదే రాత్రే లేక మరుసటి రాత్రి జ్ఞాపకం లేదు. రాజావారు కూడా పల్లకీలో అంకాలమ్మ గుడికి వెళ్ళారు. ఆ రాత్రి దేవికి ఎనుబోతుని బలి ఇచ్చేవారు దున్నప్పుడు. అప్పుడు నేను ఊరిలోని 2-3 వర్గాల ప్రత్యేకంగా కత్తులతో కసరత్తు చేస్తూ విజయదశమికి సాము గరడి బృందాలు వచ్చి వారి విద్య ప్రదర్శించారు. ఏ ఉత్సవం వచ్చినా కోట గుమ్మం దగ్గరికి రావాలి. మా ఇల్లు కోట దగ్గరే ఉన్నందున ప్రతి సంబరాన్ని మేము చూడగలిగాం. శివపూజ, ఊరిలో శివాలయాలు 5-6. శివరాత్రికి రాజవీధిలోని కార్మూరు అప్పారావు గారి ఇంటికి పక్క శివాలయం ఎదుట తోలు బొమ్మలు ఆడేవి. అది మాకు గొప్ప వినరు. సీతసాగరం గట్టున ఇంకొక శివాలయం, అక్కడ హరికథ జరిగేది. కానీ మహేంద్ర తనయ నది ఒడ్డున ఊరి చివర 1/2 మైలు దూరం రామలింగేశ్వర ఆలయం. కార్తీక మాసంలో భక్తులు నగర సంకీర్తనం చేసుకుంటూ ఆ మాసం నెల్లాడు తొలిజాము నుండి నదికి వెళ్ళి స్నానం చేసి శివ పూజ చేసి వచ్చి కార్తీక పౌర్ణమికి రాజావారు కూడా భజన బృందంలో నడిచి వెళ్ళి ఆలయానికి వెళ్ళి తిరుగుదలలో కారులో వచ్చి అమ్మవారి పండుగ పల్లాకి మిడుగులో చెప్పదగిన ఉత్సవం ఒక రథయాత్రే. కానీ ఇంకొక పండగ కూడా అమ్మవారి పండగలు రాజవీధులు వైశ్యరాజు వారి మేడ దగ్గర పెద్ద ఖాళీ స్థలము. అక్కడ బ్రహ్మాండమైన తాటాకు పందిరేసి అమ్మవారి కొండలు తెచ్చి వారం రోజులు ఉత్సవాలు చేస్తారు. అప్పుడు ఒక పులివేషం వేసి ఊరంతా తిరుగుతారు. అది ఒక ప్రత్యేకత. పులివేషానికి ఒంటికి వేసిన రంగులు మరింత మంట పుట్టిస్తాయి. డప్పులు వాయిస్తుంటే ఆటలో వాడికి ఉద్రేకం కలిగి మరింత గంతులేస్తారు. వాడికి పట్టే చెమట చిరాకు దగ్గడానికి ఇద్దరు ఆ పులివేషానికి దగ్గరగా ఉండి విసురుతూ ఒక చిన్న మేకపిల్ల మెడను నోటితో కట్టి తన వీపు పై భాగానికి విసరి దాంతో సహా చిందులు వేసే దృశ్యం కొందరి వినోదంగా ఉన్నా మాకు మాత్రం భయానకం. దీపావళి బాణాసంచాలతో పోరాడు. దీపావళికి బాణాసంచాల హడావిడి ఊరిలో గల కొన్ని వీధులు జట్టుగా చేరి బాణాసంచాలలో రకరకాల తూటాలు, అందులో కొన్ని ప్రమాదకరమైన ఇనపము, గాజు పెంకులు మొదలైనవి కూడా చేర్చి పటాసు మందు కూలి వెలగకాయలు, రేకు డబ్బాతో తోకలు లేక వేసి ఉంచిన మండీలు వంటి మారణ వస్తువులు కూడా దీపావళి 4 రోజులు ముందుగా తయారు చేసి ఉంచుతారు. చివర 2 పక్షాల వారు కాలేజీ ఎదుటగా ఉన్న విశాల స్థలంలో చేరి ధర్మక్షేత్రం అనే మహాభారత యుద్ధ ప్రారంభమైనట్లుగా ఒకరిపై ఒకరు బాణాసంచాలు వదులుతూ అబ్బాయి శుభాలు మనం చేస్తాం. ఒక యుద్ధం వంటి పోరాట వినోదాన్ని నడిపి దాన్ని చూడటానికి మేము మా కాలేజీ అరుగులపై దూరాన నిలబడి ఆనందించి కొన్ని తోటాలు దారి తప్పి మా గుంపులో తరబడి ముందు వరుసలో వాళ్ళని ముద్దు పెట్టి కొందరిని మోకాలిని కొందరి ముంజేతిని గాయపరిచి రాత్రి 10 గంటలకు ప్రారంభమై తెల్లారుజామున 2-3 వరకు జరిగాయి. ఎన్ని వందల రూపాయల మందు గుండు కాల్చేవారు తెలియదు. దరిమిలా ఈ విధమైన దీపావళి దాన్ని నిషేధించారు. గుజరాతీ పేట చరిత్ర. పల్లాకిమిడిలో మేమున్న వీధి పేరు గుజరాతీ పేట. నిండా 25 ఇళ్ళం. ఇది వాస్తవంగా రాజవీధికి 1/2 మైలు పల్లాంగు పెరడిసం. ఈ వీధికి మొదటి ఇల్లు అంటే కోట వైపు రేగులగడ్డ లక్ష్మీనారాయణ గారి. అతడు పేరు పడిన న్యాయం. అయినా ఆ వీధికి ప్రారంభం వారిదే. మాది బ్రాహ్మణ కొంప. ఇవన్నీ మిగిలినవన్నీ గౌడులని ఒరియా బ్రాహ్మణేతరులకు. వీధి చివర మాత్రం 3-4 కాపు కుటుంబాలు. పడాల పాతగడ్డ అనేది పాత్రగడ్డ అనే ఇంటి పేర్లుగా. పడాల హరికృష్ణ మాస్టర్ హై స్కూల్ టీచర్. సౌమ్యుడై
పడాల వారి కుటుంబాలే దైవ భక్తిగా వారి ఇళ్లలో ఒక ఎంతో ప్రత్యేక భజన మందిరం, అక్కడ నిత్య భజనలు వీరి మంచితనం పలుకుబడి ఆ చిన్న వీధిని పడాల వారి వీధి అంటారు. కొంతమందికి ఏదో పోస్ట్ మందికి తప్ప గుజరాతీ పేటలు అంటే తెలిసేదిగా పలుకుబడి వచ్చిన వారి ఇంటి పేరు ఆయా వీధుల కొంటం తప్పే. పడాల వారి కుటుంబంలో పూర్వీకులకు పరశురాములే కానీ వారి వీధిలో ఒక చిన్న పరశురాములు రేఖాని వారి వీధిలో ఒక చిన్న పాఠశాల 5వ తరగతి వరకు ఉండే. అనువంశికంగా వారి కుటుంబీకులే. ఒకరు పాత్రకొండ అప్పన్న గారు 3వ తరగతి ఉపాధ్యాయుడు. నేను చదువుతున్నప్పుడు కనుకనే దానికి పరశురాముని స్కూల్ అంట. 1984లో నేను పర్లాకి వెళ్ళి చూడగా అది మున్సిపల్ స్కూలుగా నడుస్తుంది. మేముండే పడాల వారి వీధి మొదట గుజరాతీ పేట అనే పేరు ఎందుకు వచ్చిందో నాకు ఆ పేరు ఆ రోజుల్లో ఎవరూ సరిగ్గా చెప్పలేకపోయి. తర్వాత ఆ రాజవంశ చరిత్ర చదవగా ఈశాన్య భారతంలో వీరు చంద్రవంశపు క్షత్రియులని, వీరి పూర్వులు పశ్చిమాన ఇంచుమించు గుజరాత్ వరకు రాజ్యపాలన చేశారని, వారిలో ఒకరు తూర్పు తీరానికి వచ్చి కళింగ రాజ్యాధిపతులయ్యారని, ఆ రోజులో మహారాజు కుటుంబాలకు కావలసిన వెలగల వస్త్రాభరణం సమకూర్చి పెట్టడం గుజరాతీ పేట అనే చిన్న ఇళ్ల కూడలి. ఒకప్పుడు శ్రీకాకుళం నవాబుల అధీనంలో ఉన్న మహమ్మదీయ ధనికులకు కావలసిన వెలగల వస్త్రాభరణ వ్యాపారం పాత్ర వహించిన గుజరాతీ పేటలో ఉండేవారని ఇంకొక సమయం. గుజరాతీయులకు గల వ్యాపార నైపుణ్యం అదే. ఏమైనా రాజకుటుంబాల ప్రత్యేక అవసరాలను బట్టి వాటిని తెప్పించి ఇచ్చే వ్యాపారం లాభసాధి. ఈ పనే బాట్ల చేసే వ్యాపారస్తులుగా మా ఎరుకను కారుమూరు కుటుంబం ఉంది. ఎరుక అంటే మాకు తెలిసిందా. వీరు వైశ్యులు. హోమ్ స్టోర్స్ అనే పేరున దుకాణం ఉండే. రాజభవనంలో తరచుగా రకరకాల గుడ్ల మూటలు వీరు పట్టుకొని వెళ్ళటం చూస్తూ. సరే, కాల ప్రవాహంలో కొట్టుకుపోయిన వాటిలో ఈ విధమైన వ్యాపార సరళి కూడా పోయి చివరకు చెప్పవచ్చేదేమిటంటే, ప్రతి ఊరిలో వచ్చిన వీధుల పేర్ల మీద కొంత చరిత్ర, దానికి స్థల పురాణం విలువ ఎప్పుడూ ఉంటూనే. ఈ విధంగా పర్లాకిమిడిలో మా ఇంటి పరిసరాల వాతావరణం ప్రశాంతత, అప్పుడప్పుడు బలి తప్పిన దైవ చింతనకు పవిత్ర కార్యక్రమాలు అనుకూలంగా ఉండి నా మానసిక పరిణామంపై కొంత ప్రభావం చూపిందనే ఉత్తరోత్తర భావిస్తా అన్నారు ఈ రాసినటువంటి గుమ్మలూరి సత్యనారాయణ. రేపు 6వ అధ్యాయం తాయమ్మ గారింటి కాపురం, దాని గురించి తెలుసు.